వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో అంజయ్య నగర్లో అయితే ఒక 7 అంతస్తుల భవనం అయితే కూలిపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ కూలిపోయిన భవనం అనేది ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఆనుకొని కూలిపోయింది. దాని పక్కన ఉన్న బిల్డింగ్ యొక్క పెంట్ హౌస్ యొక్క దాని యొక్క స్లాబ్ కూడా ఏదైతే కూలిపోయిన పక్క బిల్డింగ్ ఉందో దానిపైన పడిపోయిన దృశ్యాలు మేము చూడొచ్చు. ఇప్పుడు అక్కడ కూలిపోయిన బిల్డింగ్ దాంతో పాటు పక్కనున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు ఇక్కడ లోకల్ ప్రజలు అయితే చెప్తున్నారు. సో ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అంజయ్ డివిజన్ ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు. అన్న నమస్తే. ఇప్పుడు చెప్పండి, ఈ బిల్డింగ్ అయితే కూలిపోయింది. ఇది నాసిరకమైన బిల్డింగ్. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? నేను అంజనగర్ డివిజన్ పసుపునూరి సుదర్శన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నా. ఇక్కడ ఇది 50 గజాల బిల్డింగు, 8 ఫ్లోర్లు. అక్కడ ఒక నాలా ఉంది. కూత వేస్తే ఇంకో 4-5 బిల్డింగ్ల అవతలో జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ 10 ఫ్లోర్లు వెళ్ళిపోయాను, నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కమిట్మెంట్ అయ్యి వాళ్ళకు కమిషన్లు వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు చూడండి, 50 గజాలు 100 గజాలలో 5 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు ఉంటాయి. మీరే అర్థం చేసుకోండి, 50 గజాలలో 8 ఫ్లోర్లు ఉన్నది. మరి ఇప్పుడు ఇది కాకుండా ఇది అవతల బిల్డింగ్ మీద పడ్డది. ఇప్పటికే దాదాపు ఒక 2 చనిపోయారు అనేది మేము విన్నాము. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు. దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన అంటున్నారు. పేదవాళ్ళు కూలి కోసం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చిన్నగా పని చేసుకుంటున్నారు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళందరూ బాధ్యత వహించాలి. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మేము రాజకీయ నాయకులం అంటున్నారు ఈ అంజనగర్లో. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు? దానికి మీరే అర్థం చేసుకోవాలి. ఈ అంజనగర్లో 50 గజాలలో 8 ఫ్లోర్లు కట్టారండి. దాన్ని బట్టి మరి వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? పర్మిషన్ ఎవరిచ్చారు? అది దాంతోపాటు నాలపైన ఇప్పుడు ఈ హైడ్రా రంగనాథ్ గారు అంటాడు, ఇవి నాలాలు అంటాడు. మరి ఇక్కడ నాలాల దగ్గరనే కట్టారు. దానికి నువ్వేం జవాబిస్తావు? నువ్వు అసలు దానికి బాధ్యులు ఎవరు? ఇక్కడ రావాలి. నువ్వు ఇప్పటికీ 1 గంట సేపు అయింది, 2 గంటలైంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక నాల దానికి మన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటావు. నువ్వు నాలపైన కట్టారు. దీనికి ఎవరు బాధ్యులు? నువ్వు ఇక్కడికి. మీ డిమాండ్ ఏంటి సార్? మీరేం కోరుకుంటారు? మా డిమాండ్ ఏం లేదు, అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వాళ్లకు మనిషికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ అధికారుల పైన కేసు ఫైల్ చేయాలి. ఒకసారి కేసు ఫైల్ చేస్తే ఎవడు కూడా అది కన్స్ట్రక్షన్ చేయాలంటే భయపడాలి. అంజయ్ నగర్లో ఇలాంటి పర్మిషన్ లేని బిల్డింగ్స్ ఇంకా చాలా ఉన్నాయంటారు. సో దాని గురించి మీరేం చెప్తారు? మీరు ఇక్కడ చూడండి, మీరే లైవ్ షో పెట్టండి. ఇదంతా చూడండి, మొత్తం 100 గజాలు 5 ఫ్లోర్లు, 100 గజాలు 7 ఫ్లోర్లు, 100 గజాలు 10 ఫ్లోర్లు. ఎవడు ఇప్పుడు ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఉన్నాయి. ఇందులో ఎవడు బాధ్యుడు? ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ఖద్దరు బట్టలు వేసుకొని స్టైల్గా వస్తున్నారు. ఇక్కడ నలిగిపోయే వాళ్ళు పేదవాళ్ళండి. వాళ్ళకేం తెలుసు? వాళ్ళ పక్షాన మీరు ప్రభుత్వం పైన మీరు పోరాటము చేస్తున్నాము, ఇప్పుడు చేస్తాము. అవసరం అనుకుంటే వాళ్ళు ధర్నాకు దిగుతాము. వాళ్ళు ఎవరైనా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఇక్కడనే ధర్నా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీగా మేము ఇక్కడనే ధర్నా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మా, దీనికి ఎవరు జవాబుదారీ వహించాలి? ఇప్పుడు ఈ 8 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది అంటున్నారు, 2 చనిపోయింది అంటున్నారు. జిహెచ్ఎంసీ ఉంది కదా, వాళ్ళు లేకుంటే ఇది జరగదు కదా. వాళ్ళదే కదా బాధ్యత. మోరీలు నల్లాలని అన్ని ఇండ్లు కూలగొట్టినప్పుడు ఇది ఎందుకు పట్టించుకోవద్దు? బస్తీ వాళ్ళంటే చూసిరో చూడలేదో వాళ్ళది వదిలేయండి. అసలు వాళ్ళు అయితే పట్టించుకోవాలి కదా. ఇప్పుడు 8 ఫ్లోర్లు కట్టేదాకా కండ్లు లేవా? జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే పట్టించుకోవాలి కదా. ఒక్కొక్క స్లాబ్కు 2 లక్షలు 3 లక్షలు అట్లా తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు మాకు కంప్లైంట్ వస్తేనే కదా మేము చూసేది, మాకు ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదని అంటే మీరేం జవాబు చెప్తారు దానికి? కంప్లైంట్ రాకుండా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు కదా. ఎందుకు తిరగట్లేదు? వాళ్ళు చూస్తున్నారు కదా, ఇల్లుకు తెలుస్తుంది. ఇది ఎట్లా కంప్లైంట్ రాలేదు? ఇది కూడా కంప్లైంట్ ఎందుకు రాలేదు? ఎవరో ఒకరు చెప్పి తిన్న వాళ్ళు చెప్పారు. మీరు పోయి కలిసి కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన? మేము ఇక్కడ రాలేదు, సిద్ధినారు ఇక్కడ రాలేదు, మేము చూడలేదు. మేము ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. మాకు ఇప్పుడే తెలిసింది. మీరేం డిమాండ్ చేస్తారమ్మా? మేము కూడా చచ్చిపోయిన వాళ్ళకు కోటి రూపాయలు ఇవ్వాలనే మేము అనుకున్నాం. ఈ సిద్ధినార్లో కూడా ఇట్లనే అయింది ఒకసారి. ఆడ కూడా చదువుకున్న వాళ్ళు బిల్డరే, ఇట్లనే అవుతుంది. మరి అది చేసేటప్పుడు ఏమన్నా క్రమశిక్షణ లేదు, ఏది లేదు, పక్కిళ్ళు లేదు, ఎదురు లేదు. కలిపి కట్టడం, మోరీల మీద కట్టడం, గుంతలల్లో కట్టడము ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు రవణ కూడా మాట్లాడిండు కదా వచ్చి బీజేపీ అయినా. నేను కూడా బీజేపీ కొండాపూర్ డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంటు.
మేము కూడా మాట్లాడుతున్నాం అందుకని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో గరీబోళ్ళండి, వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చారు, ఇప్పుడు అందులో చచ్చిపోయారు, వాళ్ళ భార్య బిడ్డలు ఆగమవుతారు కదా. మనమైతే ఇల్లు కట్టుకొని మంచిగుంటే కిరాయిలు తీసుకుంటాం, వాళ్ళకైతే పరిస్థితి ఇప్పుడు చూడు ఎక్కడ దేశపోడో. వాళ్ళకైతే న్యాయం జరగాలి కదా, న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం, మా నాయకులు పిలుస్తాం, బరాబరి ధర్నా చేస్తాం మేము. అసలు ఈ బిల్డింగ్ పర్మిషన్ అనేది వెరీ రాంగ్ గైడ్లైన్స్తో ఇచ్చారు. సో జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి మేము చూస్తున్నాము. ఇక్కడ 2% ఈ బిల్డింగ్ కూలిపోయి 2% ఇందులో ఈ శిథిలావస్థలో చిక్కుకున్న తర్వాత పోలీస్ అధికారులు అయితే, రక్షణ దళాలు అయితే ఆ 2% చాలా శ్రమించి తీసుకొచ్చారు. ఇద్దరు కూడా చనిపోయారు. సో ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి టైల్స్ పనులు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరికి ఫ్యామిలీలు ఉన్నాయి, ఇద్దరికి నలుగురు పిల్లలు ఉన్నారని ఇక్కడ పోలీస్ అధికారులు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో దీనిపైన ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఈ జిహెచ్ఎంసీ అధికారులు, మరి ఎవరెవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇక్కడైతే నాయకులు, ఇక్కడైతే పబ్లిక్ అయితే డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని ఇక్కడ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి చూసిపోయారు. చూసి అసలు ఏదైతే అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటిని ఇమ్మీడియట్గా సర్వే చేసి వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏ బిల్డింగ్ ఇక్కడ కుప్పకూలిపోతుందో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ వచ్చి 2 బిల్డింగ్ల పైన ఒక్కసారిగా కూలడంతో 2 బిల్డింగ్స్ కూడా కాస్త కదిలిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ పోలీసు పహారా కూడా చాలా బలంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరి జనాల్ని కూడా తిరగనీయకుండా ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న హాస్టల్స్లో కూడా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సుధాకర్తో సయ్యద్ అహ్మద్, 9+ న్యూస్.